కేవలం 2 ఎక్స్ట్రా టికెట్లు ఇవ్వడానికి నిరాకరించి ఇంగ్లాండ్ చేసిన ఒక అవమానం ప్రపంచ క్రికెట్ చరిత్రనే మార్చేసింది. క్రికెట్పై దశాబ్దాలుగా వాళ్ళు చెలాయిస్తున్న పెత్తనాన్ని మన భారతదేశం ఎలా అంతం చేసి ఆ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుందో చెప్పే కథ ఇది. 1983 కపిల్ దేవ్ నాయకత్వంలో మనం వరల్డ్ కప్ ఫైనల్ కి చేరాం. ఆ మ్యాచ్ చూడడానికి అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్కేపీ సాల్వే ఒక భారత మంత్రి కోసం 2 ఎక్స్ట్రా టికెట్లు అడిగారు. కానీ స్టేడియంలో 100 సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అహంకారంతో ఇవ్వడం కుదరదు అని మొహం మీదే చెప్పేసింది. ఆ అవమానంతో సాల్వే రగిలిపోయారు. అక్కడికక్కడే ఒక శబ్దం చేశారు. తర్వాత వరల్డ్ కప్ ఇంగ్లాండ్ లో కాదు, భారతదేశంలో జరుగుతుంది. కానీ ఇది చెప్పినంత సులభం కాదు. అప్పటి వరకు జరిగిన 3 వరల్డ్ కప్లు ఇంగ్లాండ్ లోనే జరిగాయి. వాళ్లకు ఆస్ట్రేలియాకు తిరుగులేని అధికారం ఉండేది. వాళ్లను ఎదిరించాలంటే చాణక్య నీతిని ప్రయోగించాల్సిందే. సాల్వే తన మాస్టర్ ప్లాన్ మొదలు పెట్టారు. మొదటి అడుగు, బద్ధ శత్రువైన పాకిస్తాన్ దగ్గరికి వెళ్లారు. వాళ్లకు కోహోస్ట్ హోదా ఇస్తానని ఆఫర్ చేసి వాళ్ళ ఓటును సంపాదించారు. రెండో అడుగు, వెస్టిండీస్, న్యూజిలాండ్ వంటి చిన్న దేశాలను కలిశారు. వాళ్లకు డబ్బు అవసరమని గ్రహించి ఐసీసీ ఇచ్చే ప్రైజ్ మనీ కన్నా 5 రెట్లు ఎక్కువిస్తానని ఆఫర్ ఇచ్చారు. కాదనలేని ఆఫర్ అది. కానీ అసలు సమస్య డబ్బు. అప్పట్లో బీసీసీఐ దగ్గర ₹1 కూడా లేదు. అప్పుడు సాల్వే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సహాయంతో ధీరుభాయ్ అంబానీ కలిశారు. ఆయన వరల్డ్ కప్ ను స్పాన్సర్ చేయడానికి ఒప్పుకున్నారు. అలా రిలయన్స్ కప్ 1987 కి బీజం పడింది. డబ్బు, ఓట్లు 2 చేతిలో ఉన్నాయి. ఇక చివరి అంకానికి సమయం వచ్చింది. ఐసీసీ మీటింగ్ లో సాల్వే తన బ్రహ్మాస్త్రాలను ప్రయోగించారు. 1987 వరల్డ్ కప్ ను ఇండియా, పాకిస్తాన్ కలిసి నిర్వహిస్తాయి. ఇక ఆస్ట్రేలియా ఓటు కోసం 1992 వరల్డ్ కప్ వాళ్ళ దేశంలోనే జరుపుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. ఇకపై వరల్డ్ కప్ ను అన్ని దేశాలు రొటేషన్ పద్ధతిలో నిర్వహించాలని కొత్త రూల్ పెట్టారు. ఇంగ్లాండ్ షాక్ అయింది. వాళ్ళు తేరుకునే లోపే ఓటింగ్ జరిగింది. ఇండియా, పాకిస్తాన్ కూటమి ఘన విజయం సాధించింది. 1987 రిలయన్స్ కప్ అద్భుతమైన విజయం సాధించింది. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ప్రపంచ క్రికెట్ ను శాసించే శక్తి మన బీసీసీఐ చేతికే వచ్చింది. అదంతా వాళ్ళు మనకి ఇవ్వనన్న ఆ 2 ఎక్స్ట్రా టికెట్ల వల్లే. భారతీయుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసొచ్చింది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.